మీడియా మిత్రులకి నమస్కారములు. నిన్న నారా లోకేష్ గారు ఏదో పరిశ్రమల మీద, ఉద్యోగాల మీద, వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఒక ఏదో అశోక్ లైలాండ్ అనేటువంటి బస్సు ఫ్యాక్టరీని మొత్తం కంప్లీట్గా అతనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేసి ఒక ప్రపంచ చరిత్రను మార్చినట్లు నిన్న బిల్టప్లు చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. ఈ అశోక్ లైలాండ్ అనేటువంటి కంపెనీకి అది అసెంబ్లీ యూనిట్, బస్సులు తయారు చేసేటువంటి ఆ బస్సులకి ఒక బాడీ బిల్డింగ్ చేసేటువంటి ప్లాంట్ విజయవాడ దగ్గరలో ఉండేటువంటిది. అసలు ఆ ప్లాంట్ ఎప్పుడు వచ్చింది? ఒక్కసారి కాస్త చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడాను ఆ గూగుల్లోకో యూట్యూబ్లోకి వెళ్ళేసి కొడితే అది ఈ ప్రభుత్వం కాక, గత ప్రభుత్వం కాక, అంతకుముందు ప్రభుత్వంలో వచ్చినటువంటి సంస్థ. ఆ సంస్థ చిన్న ఒక ఫ్యాక్టరీ ఏపీఐసి అనేటువంటి ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ బస్ బిల్డింగ్ అనేటువంటిది 2018కి ముందే అది స్టార్ట్ అయ్యి 2019-24 మధ్యలో కూడాను వారి కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత రెసిషన్ వచ్చిన తర్వాత, మన కోవిడ్ వచ్చిన తర్వాత, రెసిషన్ వచ్చిన తర్వాత అక్కడ కొన్ని డిమాండ్ తగ్గడం వల్ల ఉత్పత్తి అనేటువంటిది కొంచెం తగ్గింది. కానీ ఈ యొక్క నిన్న ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క హంగామా, ఆ ఈవెంట్లో చూస్తే ఆ ప్లాంట్ ఇప్పుడే ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారే తెచ్చినట్టు, వీళ్ళే గ్రౌండింగ్ చేసినట్టు, ఇప్పుడే కట్టినట్టు ఆ బిల్టప్లు చూస్తూ ఉంటే నిజంగా నవ్వొస్తూ ఉంది. అది 600 ఉద్యోగాలకు సంబంధించినటువంటిది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ప్లాంట్ అనేటువంటిది ఎప్పుడో అయిపోయింది. ఈరోజు ఏదో కొత్తగా ఈయన కనిపెట్టినట్టు, కొత్తగా ఈయన అనుమతులు తెచ్చినట్టు, కొత్తగా ఈయన టైంలో అప్రోచ్ అయినట్టు ఇప్పుడే ఇచ్చినట్టు ఆ బిల్టప్లు. అది కూడాను ఆయనకు సంబంధించినటువంటి శాఖ కాకపోయినా, ఆయన సంబంధించిన శాఖలో డ్రాప్అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఐటీకి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి కంపెనీలు ఏమీ లేవు. తర్వాత ఇక్కడ ఏమి రాకున్నా కూడా ఇండస్ట్రీ మినిస్టర్ రావాల్సినటువంటిది ఆ యొక్క పోర్ట్ఫోలియోలో ఈయనెళ్ళి, నాకు తెలిసి అది ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి మంత్రికి, పరిశ్రమల శాఖ మంత్రి కింద ఉంది. కానీ పరిశ్రమల మంత్రి లేరు. ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్పాల్సింది వస్తుందని చెప్పి, వీళ్ళైతే తండ్రి కొడుకులు ఎప్పట్లాగే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అబద్ధాలు ఆడతారు కాబట్టి వీళ్ళు వచ్చి ఇదంతా కూడాను ఈవెంట్ చేస్తూ ఉన్నారు. సరే, ఆ ప్రస్తావనలో కాస్త పక్కన పెడితే నిన్న మాట్లాడుతూ 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నారు కదా. మొన్ననే ఫిబ్రవరి 25వ తారీఖున గవర్నర్ గారి చేత ప్రసంగంలో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసాయి, వస్తున్నాయి కాదు, వచ్చేసాయి. 6,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేసాము అని చెప్పారు కదా. అది 25వ తేదీ ఫిబ్రవరి. ఈరోజు మార్చి 20 తారీఖు, అంటే ఎన్ని రోజులండి? 25 రోజులు కూడా కాలేదు. ఆ ఫిబ్రవరిలో 28 రోజులు కాబట్టి 23 రోజుల్లోనే 7 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఈరోజు అంటే 50,000 కోట్ల రూపాయలు 22 రోజుల్లో తెచ్చారంటే చాలా అద్భుతం అండి. ఆలీబాబా అద్భుతం అనేటువంటిది ఏదో క్రియేట్ చేసినట్టు. సరే, ఆ 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడెక్కడ వచ్చాయో ఒక్కసారి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? అంతెందుకు ఈ 6.5 లక్షల కోట్లు కూడాను గవర్నర్ ప్రసంగంలో పెట్టినటువంటి వాటిలో మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎక్కడొచ్చాయి 4 లక్షల ఉద్యోగాలు, ఎక్కడొచ్చాయి 6,50,000 కోట్ల పెట్టుబడులు, ఏ ప్రాంతంలో చూపించండి అనేటువంటిది డిమాండ్ చేస్తే, ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం ఏది? ఉత్పన్నం కాబోతున్నాయి, వస్తాయి ఉద్యోగ అవకాశాలు, క్రియేట్ అనేటువంటి తప్పుదావ పట్టించేసేసి వెళ్ళిపోయారు కదా. ఈరోజు నారా లోకేష్ గారిని, ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయ్యా, ఈ 7 లక్షల కోట్ల పెట్టుబడులు మీరు అన్నారు కదా, ఏ ప్రాంతంలో వచ్చాయి? మీరు ఈ యొక్క 2024 మీరు ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు 10 నెలల్లో ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ కంపెనీలు వచ్చాయి, ఏ కంపెనీలు స్టార్ట్ అయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేటువంటిది దమ్ముంటే వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా?
సూటిగా ప్రశ్నిస్తున్నాము, సూటిగా అడుగుతున్నాము. ప్రజలకైనా సమాధానం చెప్పండి. 7 లక్షల కోట్లు సంతోషం వచ్చింటే, కానీ ఫలాని ప్రాంతంలో నిన్న మీరే అన్నారు, ఈ యొక్క అసేకులు ఇలాంటి ప్లాంటరీల ద్వారా 600 మందికి ఉద్యోగాలు వస్తాయి, తర్వాత సెకండ్ స్టేజ్లో 1200 మంది అని. అలా కంపెనీ పేరు చెప్పి ఫలాని కంపెనీలో మా హయాంలో ఇదిగో ఈ తేదీన ఈ జీవో ద్వారా వీళ్ళకి అనుమతులు ఇచ్చాము, వీళ్ళ ద్వారా ఒప్పందం జరిగింది, తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు, ఈ ఫలానా వారికి వచ్చాయినటువంటిది మీ ఎంప్లాయ్మెంట్ డేటాలో కూడా ఉంటుంది కదా, వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాము. అంత డీటెయిల్డ్గా వెళ్ళకపోయినా కూడాను ఈ ప్రాంతంలో ఇంత పెట్టుబడి వచ్చింది, ఇన్ని ఉద్యోగాలని వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే ఉన్న కంపెనీలనే మిమ్మల్ని చూసి ఈ యొక్క అరాచకాలు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎవరైనా కూడాను ఈ 10 నెలల్లో పెట్టుబడులు రావడం కాదు కదా, ఉండే వాళ్ళే తట్టా బుట్ట సర్దుకొని పారిపోతున్నారు. అందుకు ఉదాహరణే JSW జిందాల్ స్టీల్ ప్లాంట్ మేము పెట్టుబడులు పెడతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చి వారికి రెడ్ కార్పెట్ వేసేసి పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలకి ఈ ఉద్యోగ అవకాశం మాకు ఇవ్వాలని చెప్తే సరైనసి ఒప్పందాలు చేసుకుని పనులు మొదలుపెట్టే టైంలో మీరు వచ్చి వారి మీద పరిశ్రమల మీద దాడులు చేస్తూ ఉంటే ఆ యొక్క జిందాల్ స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చూసుకోండి. మీరు మా ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంటున్నారే పారిపోయారనేసి, ఒక్కసారి చరిత్ర తిరుగు చూడండి. 2019-24 మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడాను 2 ఇండస్ట్రియల్ కారిడార్స్, ఒకటి కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కు, రెండోది ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కు, ఈ 2 ఒక్కసారి చూసుకోండి. అక్కడ మేము వచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రియలిస్టులు వచ్చి పెట్టుబడులు పెట్టి వర్కులు మొదలుపెట్టి ప్రొడక్షన్ కూడా బయటకు వచ్చింది. సాక్షాత్తు మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే వెళ్ళి ఆ గ్రీన్ కోన్ అంతా కూడా ఇంత అద్భుతంగా ఉందా, ఇన్ని ప్లాంట్ వచ్చాయా, ఇదా అనేటువంటిది పొగిడినటువంటి ఒక వాస్తవాన్ని మేము ప్రజల ముందు తెలుస్తున్నాం. అదేవిధంగా రాయలసీమ ఎడారి ప్రాంతం బద్వేలి, కడప ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే అక్కడ వారికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సెంచురియన్ ప్లైవుడ్ అనేటువంటిది బద్వేల్లో ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసి మా ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలు జరిగి పనులు మొదలుపెట్టి పనులు పూర్తయ్యి ఉత్పత్తి కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కు, ఈఎంసీ పార్క్ కూడా వైఎస్ఆర్ ఈఎంసీ కూడా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కూడాను ఇప్పుడు కూడాను సీసీ కెమెరాలు అయితేనేమి, అదేవిధంగా యాపిల్ ఫోన్కి సంబంధించినటువంటి కొన్ని విడి పరికరాలు కూడాను ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ప్రారంభమయ్యే ఈరోజు జరుగుతూ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ మేము ప్రచారం చేసుకోలేదు. మీలాగా 6 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అంటే అప్పులు ఏ విధంగా మీరు ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నారో అలా మీడియాను సపోర్ట్ తీసుకొని అబద్ధాలతో 7 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఈ 10 నెలల్లో మీరు అన్నట్టు 10 నెలలు అయింది కదా, పూర్తయింది కదా, నెలకు 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులా, 7 లక్షల కోట్లు పెట్టుబడులా, 4 లక్షల ఉద్యోగాల ఎక్కడిచ్చారు? అదే మేము వాస్తవంగా మీకు వైట్ పేపర్ అన్న రిలీజ్ చేయండి, లేకపోతే కులమత ప్రాంతాలకు అతీతంగా వెల్ఫేర్ స్కీమ్స్ మేము అమలు చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో బయట ఒక బోర్డు డిస్ప్లే చేసేవాళ్ళము. ఈ పథకం ద్వారా ఇంతమందికి లబ్ధి చెందారు, వీళ్ళకి ఇంత వచ్చింది అనేటువంటిది. అలా మీరు కూడాను గ్రామ వార్డు సచివాలయాల దగ్గర కావచ్చు, లేకపోతే జిల్లా కేంద్రాల దగ్గర కావచ్చు, ఈ జిల్లాలో మేము ఇన్ని ప్లాంట్ తీసుకొని వచ్చాము, ఫలాని ప్లాంట్ పేరు, ఫలాని ఒప్పందము, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయనేటువంటిది బహిర్గతం చేయగలరా? లేకపోతే మీ ఎల్లో మీడియాలో అయినా కూడాను పత్రికల్లో మీరు 10% అయిన నిజాలు రాయగలరా? రాయలేరు. ఎందుకంటే అన్ని అబద్ధాలే. ఏ పరిశ్రమ వచ్చింది? దావోస్కి వెళ్ళారు, దావోస్కి ఏంటి పెయిడ్ హాలిడేస్ లాగా అక్కడికి వెళ్ళారు. ఈ పరిశ్రమ వచ్చింది, ఇది వచ్చింది, ఆ హంగామా అది చూసి బాబా వచ్చాయి పెట్టుబడులు వచ్చేసాయి ఇదిగో అని ఏదో అంటారు కదా, ఒక మాయ చేసి మాయా బజార్లో లాగా చేసేసి ప్రజల్ని ఇంతకుముందు కూడా అలా చేశారు కదా, అదేలేగా ప్రజల్ని మభ్య పెడదామనేసి మీరు అనుకుని ఆ అబద్ధ ప్రచారాలు చేస్తే నష్టపోయేది రాష్ట్రము, నష్టపోయేది యొక్క రాష్ట్ర ప్రజానీకమే. ఊరిక గాలిలో లేకుండా, గాలిమేడలు లేకుండా కాస్త వాస్తవ లెక్కలైనా కూడాను ప్రజల ముందు పెట్టి పరిపాలన మీద దృష్టి పెడితే, మీ యొక్క శాఖలో దృష్టి పెడితే
ఆ యొక్క విద్యా సంబంధించినటువంటి పిల్లలకి తల్లికి వందనం రాలేదని ఏడుస్తూ ఉన్నారు. లేకపోతే కనుక బళ్ళలో డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. మేము ఉన్నప్పుడు 12th వరకు ఉన్నటువంటి పిల్లలకి 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇచ్చేసేసి బైజూస్ ద్వారా, అదేవిధంగా ఐఎఫ్పి ప్యానల్ ద్వారా ఎన్ని కూడాను అప్ టు డేట్ సిలబస్ ఇచ్చేసేసి ఇంగ్లీష్ మీడియం ద్వారా ప్రజలకి విద్యార్థులకు మేలు జరిగేది. ఇవన్నీ గాలిన పడ్డాయి. సరే, ఇంకోటి ఫైనల్గా ఒకటి అడుగుతూ ఉన్నాను. నిన్న ఆ బస్సు ఎక్కి ఇచ్చేసి అశోక్ లైలాండ్ బస్సులో తిరుగుతున్నారు కదా, మేమే చేశాను నేనే చేశాను బస్సులో కూడాను. ఏమొద్దయ్యా పాపం, ఆ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీరు బస్సు ఎక్కడం కాదు, టికెట్లు లేకుండా ఫ్రీగా ఎక్కడికైనా తిరగచ్చని చెప్పారు కదా, దాదాపు 10 నెలలు అవుతుంది. ఆ బస్సులో కాస్త మహిళల్ని టికెట్ లేకుండా ప్రయాణం చేసుకొని ఇస్తే కాస్తైనా కూడా ఈ యొక్క మహిళలకైనా ఉపశమనం కలుగుతుంది అనేటువంటిది తెలియజేసుకుంటున్నాను.